నమస్కారం. శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వస్తున్న సందర్భంగా ఈటీవీ చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. జూన్ 25వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల. మరో ముగ్గురు విదేశీ వ్యోమగాములతో కలిసి జూన్ 25న వెళ్లిన శుభాంశు 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. అక్కడ వివిధ ప్రయోగాలు చేశారు. గగనయానకు సన్నాహకంగా చేపట్టిన ఈ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని సోమవారం సాయంత్రం 4:45 అక్కడి నుంచి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3:01 అమెరికా కాలిఫోర్నియాలోని పసిఫిక్ జలాల్లో దిగబోతున్నారు. ఈ సందర్భంగా ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ గంజి వెంకటనారాయణ గారు, ఇస్రో మాజీ సీనియర్ శాస్త్రవేత్త, అలాగే LMV3 ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. రఘునందన్ కుమార్ గారు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, అలాగే బైర్శెట్టి మల్లికార్జునరావు గారు, అంతర్జాతీయ అంతరిక్ష వ్యవహారాల నిపుణులు. ముందుగా వెంకటనారాయణ గారు, ఇప్పుడు శుభాంశు శుక్ల యాత్ర ఎలా సాగింది, ఆయన ఏ అంశాల మీద అక్కడ పరిశోధనలు చేశారు, దాని విశేషాలేంటి? నమస్కారం అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. అండ్ మనం 18 రోజులు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద మనం గడిపి మనం అనుకున్నటువంటి 7 ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా ముగించుకొని, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఒక 3 days బోనస్ కూడా దొరికింది. 14 days బదులు ఒక 3 days ఎక్స్ట్రా కూడా స్టేషన్లో ఉన్నారు. ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ప్లాన్ చేశారో అవన్నీ కూడా ముగించుకున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ గ్రోయింగ్ విత్ ది మైక్రో ఆల్గే, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ టు ఫ్యూచర్లో ఏంటంటే మనం ఫ్రెష్ ఫుడ్ స్పేస్లోనే తయారు చేసుకోవడానికి కూడా వీలుంటుంది. అండ్ నార్మల్గా ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్టేకి, వెదర్ ఇట్ ఈస్ 14 days ఆర్ 1 month ఆర్ 3 months. అండ్ ఆల్సో ఈసారి ఏం చేశారంటే ఈవెన్ ఆక్సిజన్ కూడా తయారు చేయటం ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకెళ్లారు. దట్ ఈజ్ సైనోబాక్టీరియా అని చెప్పి తీసుకెళ్లి దాని నుంచి ఆక్సిజన్ తయారు చేయటం. సో దట్ నార్మల్గా ఏంటంటే మనం ఆక్సిజన్ సిలిండర్లో మనం క్యారీ చేసి ఎన్ని రోజులకు సరిపోడా అంత ఆక్సిజన్ మనం తీసుకెళ్తూ ఉంటాం సిలిండర్లో. అలా కాకుండా అక్కడ కనుక మనం జనరేట్ చేయగలిగితే అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ కూడా రిమూవ్ చేయగలిగితే, సో ఈ ఎక్స్పెరిమెంట్ని మొట్టమొదటిసారిగా మన ఇండియన్ ఆస్ట్రోనాట్ మన స్టేషన్లో చేస్తున్నారు. అది కూడా సక్సెస్ఫుల్గా చేశారు. సో దాని తర్వాత ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మామూలుగా ది మైక్రోగ్రావిటీ ఆర్ ది వెయిట్లెస్నెస్లో ఉండటం వల్ల మనకు హ్యూమన్ బాడీ యొక్క మజిల్స్ స్ట్రెంగ్త్, బోన్ లాస్ ఇవి 2 ఉంటాయి. అండ్ ఇవి స్టడీ చేసి మనకు స్పేస్ స్టేషన్ మైక్రోగ్రావిటీ ఏంటంటే ఒక మంచి అవకాశం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏజ్ రిలేటెడ్, ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ మజిల్ స్ట్రెంగ్త్ లాస్, బోన్ లాస్ అంటే ఇట్ టేక్స్ ఇయర్స్. ఇక్కడ మనకి ఏంటంటే విత్ ఇన్ డేస్లో వీ కెన్ స్టడీ. విత్ ఇన్ డేస్లో మనం మజిల్ లాస్, బోన్ లాస్, బికాస్ 1% మజిల్ లాస్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ 1 month. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. సో ఈ స్టడీ ఈజీగా మనం షార్ట్ పీరియడ్లో ఫినిష్ చేయొచ్చు. దాని తర్వాత ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకుంటే వాటిని మనం నివారించవచ్చు, లేదు అంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. సో ఇవన్నీ అంటే మనకి ఇచ్చినటువంటి షార్ట్ డ్యూరేషన్లో స్టడీ చేయడానికి వీలవుతుంది ఈ స్పేస్ స్టేషన్లో. ఇంత షార్ట్ డ్యూరేషన్లో మనకు ఎర్త్ మీద, భూమి మీద చేయడానికి కుదరదు. సో అలానే ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ హెల్త్, ఈ మైక్రోగ్రావిటీ అండ్ రేడియేషన్ చాలా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మనకు హ్యూమన్ బాడీ మీద. అండ్ ద రేడియేషన్ లెవెల్స్, ఈవెన్ దో మనకు రేడియేషన్ ప్రొటెక్షన్ అన్ని మనం పెట్టుకున్నా సరే రేడియేషన్ లెవెల్స్ ఆర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 8 to 10 times. ఇప్పుడు మనకు కన్ను రెటీనా మీద పడుతుంది. సో దాని తర్వాత క్యాన్సరు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఎవ్రీడే 16 సన్ రైజెస్ అండ్ సన్ సెట్స్ ఉంటాయి. సో యువర్ బయోలాజికల్ ప్యాటర్న్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. సో దానివల్ల కూడా మన హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఈవెన్ కంప్యూటర్ వ్యూయింగ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రెషర్ అండ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది గ్రావిటీ, హౌ అవర్ రెటీనా అండ్ బ్రెయిన్ వర్క్స్ వెన్ యు ఆర్ మానిటరింగ్ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయం కూడా స్టడీ చేసి సో బోల్డ్ రిజల్ట్స్ తోటి వస్తున్నారు. సో లెటస్ ఇవన్నీ మనం జస్ట్ ఈవెన్ రిజల్ట్స్ అన్ని కూడా వీళ్ళు అనలైజ్ చేయడానికి కూడా ఇట్ టేక్స్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ గ్రౌండ్ వచ్చిన తర్వాత కూడా. సో హోప్ ఆల్ ది రిజల్ట్స్ ఆర్ గుడ్.
వెంకటనారాయణ గారు, అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్చువల్గా 14 రోజుల కోసం శుభాంశు అండ్ ఇతర వ్యోమగాములు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే 3 రోజులు ఎందుకు ఎక్స్టెండ్ అయింది, దాని కారణం ఏంటి? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనకు లాంచింగ్ చేస్తున్నప్పుడైనా సరే లేకపోతే తిరిగి వస్తున్నప్పుడైనా సరే వెదర్ ప్లేస్ ఏ వెరీ పారమౌంట్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ముఖ్యం అది. ఇప్పుడు రిటర్న్ జర్నీ వస్తున్నప్పుడు ఇప్పుడు కాలిఫోర్నియా దగ్గర ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ లో ఇది వీళ్ళు మనం ల్యాండ్ చేస్తున్నారు. అక్కడ వెదర్ కండిషన్స్ వల్ల అన్నమాట ఈ 3 days డిలే అయింది. ఓకే సార్. రఘునందన్ గారు, అలాగే ఇప్పుడు శుభాంశు అలాగే మరో 3 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం 22 గంటల పాటు సాగుతుంది. అసలు ఈ జర్నీ ఎలా ఉంటుంది మొత్తం, అదొక వివరంగా చెప్పగలుగుతారా? అవునండి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఇది సక్సెస్ఫుల్గా ఈ క్రూ డ్రాగన్ అనేది భూమి వాతావరణంలోకి రావడము అదంతా జరిగింది. కాకపోతే మనకి చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడెప్పుడో కల్పన చావ్లా, అంటే ఇప్పుడు ఇది ఒక మంచి సందర్భంలో అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సక్సెస్ చేస్తున్నాం. అయితే ఒకసారి ఈ ప్రస్థానం కనుక మనం చూసినట్లయితే, సో ఇవాళ యాక్చువల్గా ఏంటంటేనండి గత 4 hours అంటే ఈ ల్యాండ్ అది స్ప్లాష్ అయ్యే, అంటే ఇప్పుడు యాక్చువల్గా సముద్రంలో పడుతుంది కాబట్టి ఇది స్ప్లాష్ డౌన్ అంటారు. అదే కనుక మనం ల్యాండ్ మీద దిగితే కనుక దాన్ని టచ్ డౌన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మన ప్రేక్షకులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ క్రూ డ్రాగన్ అనే ఒక క్యాప్సూల్ ఉన్నదండి. అందులో ఈ 4 వ్యోమగాములు కూర్చొని ఉన్నారు. నిన్న వారి యొక్క జర్నీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడుంది? భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంది. దగ్గర గంటకి 28,500 కిలోమీటర్ వేగంతో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రయాణిస్తుందన్నమాట. సో దాని నుంచి మెల్లిగా వీళ్ళు విడిపోయి ఇప్పుడు గత 22.5 గంటలు 22.5 hours పాటు వారు తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి 400 కిలోమీటర్లు అంటే ఇలానే దిగవచ్చు కదా అనే ఒక డౌట్ వస్తుంది. అయితే చాలా సంక్లిష్టకరంగా ఉంటుందన్నమాట. భూమి చుట్టూ తిరుగుతూ ప్రాపర్ యాంగిల్ని అవన్నీ చూసుకొని రావాలి. సో ఇవాళ యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు 3 గంటలకి వీళ్ళు స్ప్లాష్ డౌన్ కావాలి. కానీ 1 గంటలకి ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు వారు ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకున్నారన్నమాట. మన భారత కాలమాన ప్రకారం తీసుకుంటే, అంటే ఫైనల్ గో ఆర్ నో గో, ఇవాళనే మనము దిగాల వద్దా అనే ఒక నిర్ణయాన్ని 1 గంటలకు తీసుకున్నారండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్రాసెస్ మొదలైంది. ఏం ప్రాసెస్? 1 గంట 15 నిమిషాలకి డిఆర్బిట్ బర్న్ అనేది మొదలైంది. తర్వాత 1:30కి దానికైతే ట్రంక్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు క్రూ మోడ్యూల్ ఉంటుంది, దాని కింద సర్వీస్ మోడ్యూల్లా ఉంటుందన్నమాట, అది సపరేషన్ అయింది. అండ్ ఫైనల్గా 2:15కి ఎంట్రీ ఇంటర్ఫేస్ బిగిన్ అయింది. ఇలా మనం చూసుకుంటే ఇది నేను ఇందాక చెప్పాను కదండి 400 కిలోమీటర్లు అని. సో మొత్తానికి ఈరోజు మనం ఏం చూస్తాం, మన ప్రేక్షకులు ఈటీవీలో ఏం చూస్తారు అంటే, వారు 350 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 80 నుంచి 70 కిలోమీటర్లు, 60 నుంచి 50 కిలోమీటర్లు, 40 నుంచి 20, 5.5 కిలోమీటర్లు, చివరికి 1.8 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా చాలా క్రూషల్ అనమాట అండి. నేను ఇందాక చెప్పిన కిలోమీటర్స్ ప్లేస్లో చేరుకున్న సమయంలో కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలా చేస్తేనే, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి సుమారుగా 2:30 సమయం కావస్తుందండి. ప్రస్తుతం ఈ వెహికల్ గంటకి 27, అంటే ఈ యొక్క వ్యోమగాములకు వచ్చిన ఈ నౌక గంటకి 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉందన్నమాట అండి. సో మన భూమి నుంచి సుమారుగా ఇప్పుడు ప్రస్తుతం నాకున్న సమాచారం అందుతుంది ఏంటంటే, భూమి నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. సో నెక్స్ట్ ఈ 20 నిమిషాలు చాలా క్రూషియల్ కాబోతూ ఉన్నాయండి. ఇందులో మనం పిల్లలకి స్కూల్లో పాఠాలు చెప్తాం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్తాం. ఆ సిద్ధాంతాలన్నీ కూడా చాలా సజావుగా ప్రాపర్గా ఫాలో అవుతేనే ఈ మిషన్ సక్సెస్ అవుతుందండి. అవన్నీ కూడా చాలా ప్రాపర్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ఏమాత్రం అక్కడిక్కడ తేడా లేకుండా జరగాలి. సో ప్రస్తుతం ఆ కార్యక్రమం అనేది మొదలైందండి. సో ఇప్పుడు 120 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మన ప్రేక్షకులు, అంటే మనం ఈ డిస్కషన్లో ఇంకా చాలా థింగ్స్ మనం డిస్కస్ చేయొచ్చు, ఎట్లాంటి ప్రయోగాలు చేశారు, ఎలా ఫలితాలు వస్తాయి ఏంటనేది. కానీ ఈరోజు మనకి అందరికీ క్రూషియల్ ఏమిటి అంటే, వీరు సేఫ్గా తిరిగి రావాలి. ఈ శుభాంశు శుక్లా అండ్ 3 వ్యోమగాములు అయితే ఉన్నారో తిరిగి వస్తేనే ఇది పూర్తి సక్సెస్ అని మనం అనుకోవచ్చండి. ముఖ్యంగా ఈరోజు మనము ఒక 5-6 అంశాలు మన డిస్కషన్లో మనం చూస్తామండి. అదేమిటి అంటే, రీఎంట్రీ స్పీడ్, అంటే గంటకి 27,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ వెహికల్ని చివరి దశల్లో ఆల్మోస్ట్ సాఫ్ట్ ఇంపాక్ట్, అంటే అప్రాక్సిమేట్లీ 27, అంటే చివరిగా దిగుతున్న క్రమంలో గంటకి 27 కిలోమీటర్ల వేగానికి తీసుకురావాలి. 27,000 కిలోమీటర్ల నుంచి గంటకి 27 కిలోమీటర్ల వేగాన్ని దీన్ని తీసుకురావాలి.
ఇది శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ అన్న చెప్పొచ్చు అండి. ఇది మొదటి అంశం. అదే కాకుండా మనకు ఒక బ్లాక్అవుట్ పీరియడ్ అని ఉంటుంది. ఈ బ్లాక్అవుట్ పీరియడ్లో ఏంటంటే ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మనం ఎట్లాంటి కమాండ్ వాళ్ళకి పంపలేము, వాళ్ళు మనతో ఏమీ చెప్పలేరు. ఎందుకు అంటే ఆ సమయంలో దగ్గరగా 1900 డిగ్రీ సెల్సియస్ టెంపరేచరు ఆవరించి ఉంటుంది మొత్తం. అయితే ఇందులో హీట్ షీల్డ్ అనేది ఉంటుంది. ఆ హీట్ షీల్డ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంటే ఈ వేడి ఏదైతే ఉత్పన్నం అవుతుందో రాపిడికి, ఎందుకంటే ఈ ఒక వెహికల్ ఏమో ఈ వ్యోమగాములతో తీసుకొని చాలా చొచ్చుకొని వస్తుంది వాతావరణంకి. సో మన భూమి వాతావరణం ఎలా నిర్మించబడి ఉందంటే ఏదైనా సరే వచ్చినట్లయితే దాన్ని ముక్కలుగా స్మాష్ చేస్తుంది. అయితే దాన్ని అధిగమించడానికి ముందుగానే హీట్ షీల్డ్ ఉందన్నమాట. సో ఇలా ఎప్పుడైతే 1900 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ చేరుకుంటుందో ఆ సమయమున ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మనకి వాళ్ళతో ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉండదు. సో దాని తర్వాత మన విశ్లేషకులు చెప్పాలి, మల్లికార్జున గారు, నారాయణ సార్ చెప్పాలి, జీ ఫోర్సెస్ అంటే మానవ శరీరం మీద ఎంత ఒత్తిడికి గురవుతుంది అనేది కూడా మనము ఈరోజు చూడాలండి. అంటే సాధారణం కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ ఇది ఉంటుంది. ఫైనల్గా ఇంకో అంశం వచ్చినట్లయితే పారాషూట్స్. అంటే ఈ యొక్క వెహికల్ ప్రయాణం చేసుకుంటూ అంచులంచులు తీసుకొస్తే ఫైనల్ స్టేజెస్లో అంటే మీకు అప్రాక్సిమేట్లీ భూమి నుంచి ఇది 5 కిలోమీటర్లు ఉన్న సమయంలో, మీరు భూమి నుంచి 5 కిలోమీటర్లు ఉన్న సమయంలో ఫస్ట్ మేజర్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయండి. దానికి కొన్ని నిమిషాల తర్వాత అంటే ఫస్ట్ ఏమో డ్రోప్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. సుమారుగా భూమి నుంచి 5 కిలోమీటర్లు ఉన్న సమయంలో డ్రోప్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు వేగం ఎంత ఉంటుందో తెలుసా అండి? గంటకి 500 కిలోమీటర్ వేగం ఉంటుంది. భూమి నుంచి 5 కిలోమీటర్ దూరం ఉన్న సమయంలో కూడా వెహికల్ ఒక వేగం గంటకి 500 కిలోమీటర్లు. అప్పుడు ఈ డ్రాప్ పారాషూట్స్ ఏం చేస్తాయంటే ఆ వేగాన్ని కాస్త 500 కిలోమీటర్ నుంచి గంటకి 200 కిలోమీటర్కి తగ్గిస్తాయి. దాని తర్వాత మెయిన్ పారాషూట్స్ ఓపెన్ కావాలి. సో అలా మెయిన్ పారాషూట్స్ ఓపెన్ అయిన తర్వాత ఫైనల్గా జరుగుతుంది. సో ఈ అంతా కూడా ఈ యొక్క సుదీర్ఘమైన ప్రస్థానం ఎప్పుడు జరుగుతుంటుంది. కాకపోతే ఈరోజు శుభాంశు శుక్లా ఉన్నాడు కాబట్టి సో మనందరం కూడా ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా ఇదంతా కూడా సాఫీగా జరిగి మన శుభాంశు శుక్లా సేఫ్గా రావాలని మనం కోద్దామండి. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు చాలామందికి సాధారణ ప్రేక్షకులకు ఉన్న డౌట్ ఏంటంటే పైకి వెళ్ళిన రాకెట్ తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు సముద్ర జలాల్లో దించుతారు, అక్కడి నుంచి నేరుగా వాళ్ళని క్వారంటైన్కి ఎందుకు తరలిస్తారు వ్యోమగాముల్ని అని ఒక అనుమానం ఉంటుంది. దాని గురించి కొంచెం వివరించండి. అవునండి, ఇది కొంతకాలం అమెరికా షటిల్స్ ఉండేవి. అవి భూమి మీద దింపేవి. ఇందాక వారు చెప్పినట్టుగా ల్యాండ్ ఇది అయ్యేది, స్ప్లాష్ డౌన్ కాకుండా టచ్ డౌన్ అయ్యేవి. అయితే ఉండే కొద్ది ఈ టెక్నాలజీ పెరగడము, ప్రమాదాలను నివారించడానికి వీళ్ళని అన్ని రకాల అవకాశాలు తీసుకోవడం కొరకు ఇప్పుడు ఈ స్ప్లాష్ డౌన్ ప్రక్రియ పెట్టారండి. ఇందాక వారు చెప్పినట్లుగా అది ఒక 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే దాన్ని దింపాల్సి ఉంటుంది. అలా దింపేటప్పుడు రకరకాల స్టేజెస్ వారు చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, ప్రధానంగా ఇప్పుడు మనకి ఐఎస్ఎస్ ఉంది. ఐఎస్ఎస్లో ఇది కూడా మనం చెప్పుకున్నాం, మనకి క్రూ డ్రాగన్ అనేటువంటిది హార్మోని అనేటువంటి ఒక నోట్లో దిగింది అని ఫిక్స్ అయిందని చెప్పేసి. కాబట్టి ఎక్కడి నుంచి దిగి మళ్ళీ కిందకి రావాలి. వచ్చేటువంటిది కేవలం ఒక 300 కిలోమీటర్ అయినప్పటికీ కూడా సరే అండి, ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి ఆ ఐఎస్ఎస్ కానీ ఏదైనా ఉపగ్రహం కానీ భూమి చుట్టూ తిరిగేటప్పుడు దాని మీద ఇతరపరమైనటువంటి మనమేమి మిషన్స్ వాడాల్సిన పని లేదు. అది సహజంగానే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఐఎస్ఎస్ అనేది. ఇప్పుడు మనం ఈ నోట్లోకి వెళ్ళింది కాబట్టి మన క్రూ డ్రాగన్ కూడా దాంతోపాటుగానే కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉండేటప్పుడు ఇది విడిపోవాలి. విడిపోయే ప్రక్రియ చాలా ప్రధానమైనటువంటిది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం ఈ డ్రాగన్ ఇరుక్కున్న తర్వాత లోపల కొంత మన కారిడార్ లాంటిది ఉంటుంది. అటువైపున మనకి హచ్చి ఉంటుంది. హచ్చి ఓపెన్ చేసి మన వాళ్ళు లోపలికి వెళ్ళారు, చూశారు మీరు. వెనక్కి వచ్చేప్పుడు ఏం చేస్తుంటుందంటే మళ్ళీ ఆ హచ్చిని తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాలి. మన ఆస్ట్రోనాట్స్ దాంతోపాటుగా ఒక 263 కిలోగ్రాములు ఉన్నటువంటి మెటీరియల్ వీళ్ళు ఏ ప్రయోగాలు చేస్తారో ఆ ప్రయోగాల యొక్క హార్డ్ డ్రైవ్, అదేవిధంగా కొన్ని బ్లడ్ నమూనాలు, మొక్కల నమూనాలు, అలాగే నాసా వాళ్ళ యొక్క సమాచారం, ఇవన్నీ ఒక 263 కిలోగ్రాములు ఉంటుంది. దాన్ని వారు తీసుకొస్తారు. మళ్ళీ దాంట్లోకి వచ్చేసి హచ్చిని ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ క్రూ డ్రాగన్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఈ క్రూ డ్రాగన్కి ఏదైనా లీకేజెస్ ఉన్నాయో చూస్తారు. ఆ లీకేజెస్ అన్నీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ప్రయాణం ప్రారంభమవుతుంది. హచ్చుకులు వచ్చేస్తారు. ఇక ప్రయాణం అయ్యేటప్పుడు స్వయంచోదకంగానే ఇది కాస్త ఏదైతే ఈ డ్రాగన్ ఉందో విడిపోతుంది. విడిపోయిన తర్వాత చూడండి, అది ఇంతకుముందు ఏ దిశలో ప్రయాణం చేస్తుందో అదే దిశలో ప్రయాణం చేస్తుంటుంది, బికాజ్ ఆఫ్ లా ఆఫ్ ఇనర్షియా. కాబట్టి అదే దిశలో వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మరి ప్రమాదానికి దారితీసే విషయం ఉంది. ఎందుకంటే ఐఎస్ఎస్ని ఢీకొనే అవకాశం ఉంది.
అందువల్ల ఏం చేస్తారంటే దీని యొక్క డ్రాగన్ యొక్క వెలాసిటీని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అంటే 28,500 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్ళేదానికి చిన్నగా దూరం పెరగాలి రెంటి మధ్య. అలా పెంచడం కోసం ఏం చేస్తారంటే ఒక సెకండ్కి సెంటీమీటర్ పర్ సెకండ్కి దీని యొక్క వేగం తగ్గే విధంగా ముందు ఏర్పాటు చేస్తారు. కొన్ని థ్రస్టర్స్ పేలుస్తారు. తద్వారా ఏమవుతుందంటే ISS ముందుకు వెళ్తుంటుంది, వీటి మధ్య దూరం పెరుగుతుంటుంది. అలా పెరుగుతూ 200 మీటర్స్ దూరం పెరిగేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడైతే 200 మీటర్ల దూరం పెరిగిందో అప్పుడు దాకా దేంతో పాటు తిరుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని చిన్నగా డీఆర్బిట్ చేస్తారు. డీఆర్బిట్ చేయడం అంటే ఇలా తిరిగేది కాస్త నెక్స్ట్ ఒక స్పైరల్ ఆకారంలోకి వస్తుంటుంది. కాబట్టి ఒక ఆర్బిట్ నుంచి కింద నెక్స్ట్ ఆర్బిట్కి వస్తూ ఉంటుంది. అలా తీసుకొచ్చేటప్పుడు అక్కడ థ్రస్టర్స్ ఉంటాయి. మనం విమాన ప్రమాదాలు కూడా చూసాం. థ్రస్టర్స్ ఫెయిల్ అయిపోవడం వల్లనే విమానం పైకి వెళ్ళలేకపోయిందని. ఆ థ్రస్టర్స్ని నెగిటివ్ డైరెక్షన్లో పిలుస్తారు. నెగిటివ్ డైరెక్షన్లో పేల్చడం ద్వారా ఏమవుతుందంటే దాని వేగం ఉండే కొద్ది తగ్గుతూ వస్తుంటుంది. తగ్గుతూ ఆర్బిట్ తగ్గిపోతూ దాకా మనకి ఇందాక వారు చెప్పినట్టుగా 120 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేస్తుంది. 120 కిలోమీటర్ల ఎత్తు దగ్గరే చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఏంటంటే అక్కడ వాతావరణం ఉంటుంది. భూమి చుట్టూ వాతావరణం నిరంతర వేగంతో తిరుగుతూ ఉంటుంది భూమి వేగంతో పాటుగా. అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ డ్రాగన్ అనేటువంటిది ఈ వాతావరణంలోకి ప్రవేశించిందో పెద్ద ఎత్తున ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి మండిపోయే ప్రమాదం ఉంది. దీన్నే మనం రీఎంట్రీ స్టేజ్ అంటున్నాం. కాబట్టి ఈ రీఎంట్రీ స్టేజ్కి వచ్చేప్పుడు కొంత వేగం తగ్గుతుంది, కానీ దాదాపుగా ఇందాక వారు చెప్పినట్టుగా 27,000 కిలోమీటర్ల పర్ అవర్ 28,500 కిలోమీటర్ల పర్ అవర్ మధ్య అది ఎంటర్ అవుతుంది అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే దీన్ని కాపాడడానికి ఇక్కడ 3 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒక ప్రమాదం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫ్రిక్షన్ డెవలప్ అయిందో అది తగలబడిపోయే ప్రమాదం ఉంది. ఆ తగలబడకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇదివరకు మీరు చెప్పినట్టుగా ఈ టచ్ డౌన్లో కనుక అయితే మనం కొన్ని సిరామిక్ ప్లేట్స్ పెట్టేవాళ్ళం వాటి చుట్టూ కూడా. ఆ సిరామిక్ ప్లేట్లో చిన్న ఖాళీ ఏర్పడడం వల్లనే సందు ఏర్పడడం వల్లనే కల్పనా చావ్లా గారు మృతి కారణం ఏంటి అక్కడ ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి. ఇప్పుడు దాని ప్లేస్లో పికా మెటీరియల్ వాడుతున్నారండి. పికా ఫెనోలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ ఎబ్లేషన్ అది మెటీరియల్. అది దాన్ని ముందు నాసా తయారు చేస్తే దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి పికా ఎక్స్ అనే దాన్ని తయారు చేసి ఇప్పుడు మన స్పేస్ ఎక్స్ వాడుతుంది. కాబట్టి ఆ యొక్క పూతలు ఉంటాయి పైన మందంగా. ఎప్పుడైతే ఇది రీఎంట్రీ దశలో వాతావరణంలోకి ప్రవేశించిందో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందో ఈసారి ఏం జరుగుతుందంటే ఇది వేడికి గురైపోయి ఈ పికా మెటీరియల్ కాస్త పైన వాయు రూపంలోకి మారిపోతుంటుంది, తగలబడిపోతుంటుంది. లోపల వాడు కూర్చొని ఉంటారు, బాగానే ఉంటుంది. అక్కడ లోపల 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా టెంపరేచర్ ఉంటుంది మనకి మామూలు ఇళ్లలో మనం ఏసీ పెట్టినప్పుడు ఉన్నట్టుగానే. కాబట్టి ఇది కాస్త తగలబడిపోతూ మండిపోతూ పొరలపోతూ ఒక 5-6 నిమిషాల సేపు మండిపోతూ అది కాస్త ఫ్రిక్షన్ని తట్టుకుంటుంది. ఇందాక వాడు చెప్పిన విషయం ఇదనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సమయంలో ఇది మండిపోతుంది కాబట్టి చుట్టూదా కూడా మనకి ఈ మన రేడియో వేవ్స్ని ఆపేస్తుంది. ఈ రేడియో వేవ్స్ ఆపడం వల్ల కింద గ్రౌండ్ స్టేషన్ నుంచి నాసా నుంచి కానీ లేకపోతే స్పేస్ ఎక్స్ వాళ్ళు కానీ పంపించే కమ్యూనికేషన్ దానికి అందదు. అందువల్ల 5-6 నిమిషాలు చాలా క్రూషియల్. అది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం జరుగుతుంది తప్పితే ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేయలేం. 5-6 నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అది అయిపోయేటప్పటికి అది ఫ్రిక్షన్కి అలవాటు పడిపోతుంది, కింద దిగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇంకొక సమస్య ఒకటి ఉంది. ఆ సమస్య ఏంటి ఇందాక వారు అన్నారు 5G అని. చూడండి, ఎప్పుడైతే వాతావరణంలో ప్రవేశించారో వాళ్ళ బరువు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎంత పెరుగుతుంది అంటే 5 రెట్లు పెరుగుతుంది. అంటే 70 కిలోలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక 350 కిలోగ్రాముల దాకా బరువుని ఫీల్ అవుతారు. కాబట్టి ఇది జరుగుతుంది అనమాట. 5G అంటే అది అర్థం. జీ ఫోర్స్ అంటాం వాటిని, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం వాటిని. దానివల్ల ఏమవుతుందంటే ఆ బరువు పెరిగినట్టుగా వాళ్ళకి లోపల తెలుస్తుంటుంది. ఆ 4 వ్యోమగాములకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దీంట్లో వాళ్ళకి. అయితే వాళ్ళు ఆల్రెడీ సీట్స్లో కూర్చొని ఉంటారు కాబట్టి మనం ఫొటోస్లో చూస్తున్నాం. దాని మీద వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుస్తుంది తప్పితే పెద్ద ప్రమాదమే ఉండదు. ఈ స్టేజ్ని దాటాలి. ఈ స్టేజ్ని దాటిన తర్వాత ఏమవుతుందంటే ఉండే కొద్ది దాని వేగాన్ని కాస్త తగ్గిస్తూ వస్తుంటారు. అలా వచ్చే సమయంలోనే మనకి మళ్ళీ తిరిగి 5.5 కిలోమీటర్లు వచ్చేటప్పటికి భూమి మీద నుంచి ఈ 5.5 కిలోమీటర్ల దగ్గర వచ్చేటప్పటికి డ్రోప్ పారాచూట్లు ఇచ్చుకుంటాయి. ఆ డ్రోప్ పారాచూట్ యొక్క పని ఏంటంటే అండి, మనకి గాల్లో వస్తుంటుంది కదా, ఇది గాల్లో తేలుతూ వస్తుంటుంది కదా, దాన్ని స్టడీ చేస్తుంది. ఆ స్టడీ చేయడం కోసమే డ్రోప్ పారాచూట్లు వాడతారు. అవి ఎప్పుడైతే స్టడీ అవుతుందో ఇక స్టడీగా పడడం ప్రారంభమవుతుంది. కరెక్ట్గా సముద్ర మట్టం నుంచి 1.2 కిలోమీటర్స్ ఎత్తుకొచ్చేటప్పటికి అప్పుడు మిగిలిన 4 పారాచూట్లు ఇచ్చుకుంటాయి. నాకు వాడు చెప్పినట్టుగా అక్కడ 590 కిలోమీటర్స్ పర్ అవర్ వేగం ఉంటుంది. రెడీ చేసుకుంటూ ఈ పారాచూట్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. కరెక్ట్గా 1.2 కిలోమీటర్స్కి వచ్చేప్పటికి అది జరగాలండి. ఈ పారాచూట్స్కి విశేషం ఏంటంటే ఒకటి ఇవి పనిచేయకపోతే మళ్ళీ మాట్లాడదాం. ఇనిషియల్గా వాడంతా వాడే ఇచ్చుకునేటువంటి ఇంకొన్ని పారాచూట్లను ఏర్పాటు చేస్తారు. అవి కాస్త ఇచ్చుకొని కిందకు వచ్చి స్ప్లాష్ డౌన్ అవుతుంది. అలా వస్తుందండి.
ఇది మొత్తము ప్రక్రియ జరిగేటువంటిది. ఇందులో ఆ రీఎంట్రీ దశ అనేది చాలా ముఖ్యమైన దశ అండి. వెంకటనారాయణ గారు, ఇప్పుడు శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు తిరిగి వస్తున్నారు. వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నారు? ఇప్పుడు ఎంతసేపట్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది? ఓకే అండి, ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా నేను లైవ్ చూస్తున్నాను 394 కిలోమీటర్స్ ఉన్నారు. డిఆర్బిట్ జస్ట్ చేశారు. అండ్ అనదర్ T-45 minutes వాళ్ళు స్ప్లాష్ డౌన్ అవుతారు స్పెసిఫిక్ ఓషన్లో. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ యొక్క లాంచ్ అండ్ ఎంట్రీ సూట్లో వాళ్ళు ధరించి వాళ్ళ సీట్లో రెస్పెక్టివ్ సీట్లో కమాండర్ సీట్లో కమాండరు, పైలట్ సీట్లో పైలట్ అండ్ మిషన్ స్పెషలిస్ట్ వాళ్ళ సీట్లో ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క పారామీటర్స్ అన్ని స్పేస్ క్రాఫ్ట్ యొక్క పారామీటర్స్ అని చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ డిఆర్బిట్ కానీ మీకు అన్డాకింగ్ కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఆటోమేటిక్. అండ్ ఓన్లీ థింగ్ ఈస్ ఇఫ్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ కానీ అనామిలీస్ కానీ ఉంటే క్రూ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పారామీటర్స్ అన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో జస్ట్ దే ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద అవర్ అట్మాస్ఫిరిక్ ఫేస్. సో నౌ దే ఆర్ feeling maybe 1 to 2 G force only they are feeling now because they are in the still orbit. In the last 22.5 hours లో if you చూస్తే ఇప్పుడు 22.5 hours 21.5 hours అయిపోయింది. ఈ 21 hours లో యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళు 14-15 ఆర్బిట్స్ కూడా చేశారు ఆఫ్టర్ అన్డాకింగ్ అయిన తర్వాత కూడా, అంటే ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉంటూ కూడా. ఇప్పుడు వాళ్ళు అన్ని పారామీటర్స్ మన టెంపరేచర్స్ కానీ ప్రెషర్ కానీ దేర్ ఆక్సిజన్ లెవెల్స్ కానీ అండ్ దాని తర్వాత దేర్ ప్రొపల్షన్స్ అండ్ థ్రస్టర్స్ ఫైరింగ్ ఆల్ పారామీటర్స్ వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో కమ్యూనికేటింగ్ టు ది గ్రౌండ్ స్టేషన్స్. ఇది ఇప్పుడు మన ఆస్ట్రోనాట్స్ యొక్క పరిస్థితి. నౌ ప్లీజ్ సార్ వెంకటనారాయణ గారు, ఎంతసేపట్లో వాళ్ళు పసిఫిక్ జలాల్లో దిగే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇంకా 40 minutes అండి, T-40 minutes అని చెప్పి తెలుస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇది అంచెలంచెలుగా జరుగుతుంది. సో దాని అంచెలంచెలుగా ఆల్రెడీ ఈ చెప్పారు. సో కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నా తరఫున కూడా మీకు నేను చెప్తాను. నేను ఇప్పుడు నెక్స్ట్ ఈస్ డిఆర్బిట్ అయిన తర్వాత ఇట్ విల్ డ్రాస్టికల్గా స్పీడ్ రెడ్యూస్ అయిపోయి అట్ ది రీఎంట్రీ పాయింట్ ఎర్త్ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ పాయింట్ అనేది ఏంటంటే 120 kilometers దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కనుక మీరు చూస్తే 2 పార్ట్లు ఉంటుంది. ఒకటి ఏంటంటే క్రూ మోడ్యూల్, అంటే ఈ క్రూ కూర్చునే ప్లేస్ ఉన్నటువంటిది ఒకటి, దాంతో ట్రంక్ అని చెప్పి అంటారు. సో మిగతా ఏజెన్సీ వాళ్ళు సర్వీస్ మోడ్యూల్ అంటారు, ప్రపల్షన్ మోడ్యూల్ అంటారు. సో ఈ ట్రంక్ అనే పోర్షన్ ఏంటంటే ఈ 120 kilometers దగ్గర అది సపరేట్ అవుతుంది. టోటల్గా ఇది 2 parts, 8 meters ఉంటుంది. 4 meters ట్రంక్, 4 meters హైట్ మన క్రూ మోడ్యూల్. ఈ 4 meters ట్రంక్ అది సపరేట్ అవుతుంది. అండ్ ఈ ట్రంక్ మెయిన్గా ఏంటంటే మీరు చూస్తే సోలార్ ప్యానెల్స్ అండ్ ECLSS ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి రేడియేటర్ ఫిక్స్ చేసి ఉంటాయి. అండ్ అలాగే ప్రొపల్షన్ అంటే మన ఫ్యూయల్, ఆక్సిజన్, యువర్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా ఏవైతే లైక్ స్టోర్ రూమ్ సప్లై రూమ్ మాదిరిగా అనమాట ఈ ట్రంక్ అనేది. ఇవన్నీ సప్లై చేసి ద మూమెంట్ ఇది 120, 110 ఎంట్రీ టైంకి వచ్చేసరికి దీని యొక్క అవసరాలన్నీ తీరిపోతాయి. ఇది యాక్చువల్గా మీరు మొన్న June 20th చూస్తే లాంచింగ్ అయిపోయిన తర్వాత రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్ ఇంజెక్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైతే మన థ్రస్టర్స్ ఫైర్ చేశామో అవన్నీ పని కూడా ఈ సో కాల్డ్ ట్రంక్ సర్వీస్ మోడ్యూల్ చేస్తుంది. ఇప్పుడు రిటర్న్ కూడా అదే ట్రంక్ అదే థ్రస్టర్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాం, ఆ ప్రపల్షన్ యూజ్ చేసుకుంటూ. దీని యొక్క అవసరం ఇప్పుడు తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీఎంట్రీ జస్ట్ ముందు మనం దాన్ని సపరేట్ చేస్తాం. ఈ రీఎంట్రీ అయ్యే ట్రంక్ మెటీరియల్ ఆ ట్రంక్ పోర్షన్ జస్ట్ అల్యూమినియం అలాయిస్ మెటీరియల్స్ తోటి తయారు చేస్తారు. సో అదేంటంటే రీఎంట్రీ అవుతున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ మెల్ట్ ఆఫ్. అది మొత్తం ఖాళీ మామూలుగా ఏంటంటే మెల్ట్ అయిపోతుంది అల్యూమినియం. అండ్ దాని తర్వాత ఇంకా ఈ అల్యూమినియం 600 to 650 degrees సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ వచ్చేటప్పుడు అంటే అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ ఫ్రిక్షన్ రాపిడ్ వల్ల 1600 నుంచి 1700 degrees సెంటిగ్రేడ్ వరకు వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మొత్తం అది
ఆవిరైపోయి బూడిదైపోయి యాక్చువల్గా పొడి పొడిగా పడుతూ ఉంటుంది. దేర్ ఇస్ నో హార్డ్ సింగిల్ పార్ట్ కానీ ఏదైనా కాంపోనెంట్ కానీ మనకు ఊహించుకునే అంత రాయిస్ గోలి సైజులో ఏం పడవు. సో అది ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్. వేరాస్ ఈ క్రూ మోడ్యూల్ ఏంటంటే మనకు ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టీపీఎస్, థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, హై టెంపరేచర్ మెటీరియల్ సస్టైన్ చేయడానికి ఉంటుంది. ఇది రీఎంట్రీ అవే ముందు ట్రంక్ సెపరేట్ అయిన తర్వాత మీకు చూసే ఉంటా లాస్ట్ టైం నోస్ ఉంది, ఆ నోస్ కొని కూడా క్లోజ్ చేసేసి ఇవి తీసుకొస్తారు. అండ్ ది అవుట్ సైడ్ మెటీరియల్ ఇంతకుముందు మన మల్లికార్జునరావు గారు చెప్పినట్టుగా కార్బన్ ఫినోలిక్ మెటీరియల్ తోటి దట్ ఈస్ యాక్చువల్లీ ఏ అబ్లేటివ్ మెటీరియల్, సాక్రిఫైసింగ్ మెటీరియల్ అని చెప్పి అంటారు. బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇదేంటంటే బాడీ గార్డ్ మాదిరిగా ఏంటంటే ఆ వేడంతా తను తీసుకుంటుంది. ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి లేయర్ మొత్తం తీసేసుకొని ఆ వేడినంతా భరించి లోపల ఈ వేడిని లోపలికి పోనివ్వదు. ఇట్ ఈస్ ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ హైలీ ఇన్సులేటివ్. లోపలికి టెంపరేచర్ని దాన్ని అది ట్రాన్స్మిట్ చేయదు, మన చుచ్చుకొని పోకుండా ఆపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ యాక్చువల్గా ఈ క్రూ మోడ్యూల్ అనేది ప్రెషరైజ్డ్ వాల్యూ, ఇట్ ఈస్ ఎ టూ వాల్ కన్స్ట్రక్షన్ లోపల, అండ్ ప్రెషర్ లీక్ చేయకుండా హెర్మెటికల్లీ సీల్డ్, ఎయిర్ టైట్గా ఉంటుంది. సో దే విల్ బి కంఫర్టబుల్లీ సిట్టింగ్ ఇన్సైడ్. And I think now we are at 360 kilometers at height and our T minus 36 minutes. Okay, we'll continue on. ఓకే సార్. రఘునందన్ గారు, అలాగే ఇప్పుడు నేరుగా అక్కడి నుంచి పైన ఐఎస్ఎస్ నుంచి రాగానే సముద్ర జలాల్లో ఎందుకు దించుతారు? దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఆ హీట్ నుంచి తట్టుకోవడానికేనా? అలాగే వాళ్ళని క్వారంటైన్కి తరలించి ఏం చేస్తారు? క్వారంటైన్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది? వారం రోజుల పాటు ఏమేమి చికిత్సలు చేస్తారు? వాళ్ళకి ఏమేమి జరుగుతుంది అక్కడ? అవునండి. సో ఇప్పుడు ఇవాళ మనం అంతా కూడా వీళ్ళు ఎలా తిరిగి వస్తారనే ఒక విషయం మనం మాట్లాడుతున్నాం. ఇందాక నారాయణ సార్ మనకి మల్లికార్జున గారు కూడా చెప్పారు ఏ విధంగా ఈ మొత్తం ప్రస్థానం ఉంటుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సరే, మరి ఒకసారి మీరు ఫ్లాష్ డౌన్ అయిన తర్వాత ప్రక్రియ ఏమిటి అంటే వీరిని ఇమీడియట్గా, అంటే మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు సముద్రంలో పడుతుంది అని. అయితే మీకు వేరియస్ మీకు ఈ యొక్క వ్యోమగాములు వెళ్ళే ఒక వెహికల్ క్రూ మోడ్యూల్ అంటారు. సో కొన్ని కంపెనీస్ ఒక్కో రకంగా దాన్ని తయారు చేసుకున్నారన్నమాట. జస్ట్ సో వేరియస్ కంపెనీస్ వేరే విధానంగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఒక క్రూ మోడ్యూల్ అది భూమి మీద పడేలాగా వాళ్ళు నిర్మాణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జెఫ్ బెజోస్ది మనం తీసుకున్నట్లయితే, ఆర్ వేరే కంపెనీస్ తీసుకున్నట్లయితే, అయితే ఈ పర్టికులర్ స్పేస్ డ్రాగన్ దీనికోసం నిర్మించబడింది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు భూమి ఒకవేళ తీసుకున్నట్లయితే మీకు 1/3 ల్యాండ్ ఉంది, 2/3 వాటర్ ఉందండి భూమి చుట్టూ. సో 1/3 ల్యాండ్ని చూసి మీరు చేయడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. అదే మీకు సముద్రం అన్నప్పుడు చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది మొదటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి 2 కారణాలు, ఒకటేమో దాని నిర్మాణం బట్టి దాని యొక్క అది సముద్రంలో పడుతుందా భూమి మీద పడుతుందా అనేది నిర్ణయించబడి ఉంటుంది. సో పర్టికులర్గా ఈ క్రూ మోడ్యూల్ దీన్ని ఏదైతే గ్రేస్ అని పిలుస్తున్నారో ఇది సముద్రంలో పడేలాగానే దీన్ని నిర్మాణం ఉన్నదని చెప్పుకోవాలి. రెండవది ఏంటంటే భూమి యొక్క మన పరిస్థితి కూడా చూస్తే మనకి భూమి మీద ఓషన్ ఎక్కువ ఉన్న ప్రదేశం ఉండడం వల్ల కూడా ఇది ఉంది. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక్కసారి అంటే ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దాకా వేగం తగ్గుకుంటూ రావాలి. తర్వాత చివరి 5 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పారాషూట్ ఓపెన్ కావాలి. అండ్ మొదటగా డ్రాగ్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత మెయిన్ పారాషూట్ ఓపెన్ అవుతుంది. 500 నుంచి 200 కిలోమీటర్లు ఇదంతా కూడా మనం చూడబోతూ ఉన్నామండి. సో ఇదంతా జరిగిన తర్వాత అది సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడిన వెంటనే అక్కడ ఉన్న నేవీ ఏదైతే సిస్టమ్ వాళ్ళకు ఉందో, అంటే నావికా దళాలు ఏవైతే ఉంటాయో, లేదా ఇది ప్రైవేట్ సంస్థ కాబట్టి వారికి సంబంధించిన వ్యవస్థ అయితే ఉందో ఇమీడియట్గా వెళ్ళి దాన్ని ఫస్ట్ రికవర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సముద్రంలో పడిన వెంటనే దాన్ని అలా వదిలేయడానికి ఉండదు. సో దానికి రెస్క్యూ బోట్స్ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత కొన్ని చెక్స్ చేసిన తర్వాత మెల్లగా ఈ యొక్క దీని నుంచి వ్యోమగాములను రిట్రీవ్ చేసి వారికి రానున్న రోజుల్లో, ఎందుకంటే మరి ఇన్ని రోజులు భారరహిత పరిస్థితుల్లో ఉన్నారండి. సో మన శరీరం ఏమో యాక్చువల్గా భూమి గురుత్వాకర్షణలో ఉండడానికి ఏర్పడి ఉన్నది మన శరీరం, మన నిర్మాణం. అయితే ఇన్ని రోజులు వాళ్ళు ప్రతిరోజు 16 గంటల పాటు 16 సార్లు సూర్యోదయాలు 16 సార్లు సూర్యాస్తమాలు చూసిన పరిస్థితి.
సో ఆ వాతావరణానికి ఈ వాతావరణం డిఫరెన్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే అండి, సరే ఇందాక మనం చెప్పాము భూమి వాతావరణంలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు వేడి చాలా ఉంటుంది, 1900 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, మరి హీట్ షీల్డ్ ఉంటుంది. మరి లోపట పరిస్థితి ఏంటి, ఈ వ్యోమగాములు కూర్చున్న ఆ క్రూ మోడ్యూల్లో పరిస్థితి ఏమిటి? అక్కడ టెంపరేచర్స్ మీకు కేవలం రూమ్ టెంపరేచర్ అంటే 20 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్ మాత్రమే మెయింటైన్ ఉంటుందన్నమాట అండి. సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఏం కాదు, వాళ్ళు చాలా సేఫ్గానే నార్మల్గానే కండిషన్స్ ఉంటాయి. కానీ బయట మాత్రం ఆ రాపిడికి అదంతా కూడా మడిపోతూ ఉంటుంది, మల్లికార్జున గారు చెప్పినట్టుగా. సో మొత్తానికి ఇప్పుడు అనుకున్న క్షణం ఇంకా కొద్దిసేపట్లో వీరందరూ కూడా భూమికి తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నదండి. ఇప్పటిదాకా అయితే రీఎంట్రీ ప్రాసెస్లో కూడా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతుందనేది మనం భావించవచ్చు. మల్లికార్జునరావు గారు, వాళ్ళని వారం రోజులు క్వారంటైన్లో ఉంచుతారు వ్యోమగాముల్ని. అక్కడ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసి ఉంటారు? క్వారంటైన్కు ఎందుకు పంపుతారు? దానికి కారణాలు ఏంటి అసలు? సార్ వీళ్ళు ఈ మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్లో ఒక 14 రోజులు 18 రోజులు ఉన్నారు కాబట్టి అక్కడ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయండి. మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే మనకి బ్లడ్ ఫ్లో తల మీదకి ఎక్కువ వెళ్తుంది, తలవైపు ఎక్కువ వెళ్తుంది. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ కొంచెం వాళ్ళకి తలనొప్పి ఇటువంటి వాటికి ఏదైనా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది భూమి మీద కన్నా కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ అనమాట. అంటే ఏంటి, సరిగ్గా పని చేయలేకపోవడము, లేదా మైండ్ సరిగ్గా జ్ఞాపకశక్తి తగ్గడము, మైండ్ సరిగ్గా పని చేయలేకపోవడం, ఇటువంటి వాటి ప్రభావాలకి కొంత లూనై ఉంటారు వాళ్ళు. దాంతోపాటుగా అక్కడ రేడియేషన్స్ ఉంటాయి, మనకి ప్రోటాన్స్, గామా రేసు, అదేవిధంగా ఇతర హెవీ అయాన్స్, వీటికి ఎక్స్పోజ్ అయి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది వాళ్ళ యొక్క మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి, ఈ మజిల్ అట్రోపీ, ఇక్కడలాగా కండరాలు బలంగా అక్కర్లేదు కాబట్టి ఈ మజిల్ అట్రోపీకి గురవ్వటం, అదేవిధంగా వాళ్ళకి బోన్స్ యొక్క సాంద్రత తగ్గిపోవటం, ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా సైకలాజికల్గా కూడా, అంటే ఒంటరితనంగా ఉండటము, తక్కువ ప్లేస్లో ఉండటము, ఒక ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ వాతావరణంలో ఉండటం వల్ల కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొద్దిగా, ఎంత ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా. కాబట్టి ఎందుకోసం వాళ్ళకి ఈ రిహాబిలిటేషన్ తీసుకొస్తారంటే వాటి తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం తీసుకొస్తారండి. ఈ 7 డేస్లో 6 డేస్లో మొదటి 2 రోజులు ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ అంటాం మనం. అంటే వాళ్ళు ఎప్పుడైతే దిగుతారో వెంటనే, ఇందాక వారు రఘురేంద్ర గారు చెప్పినట్టుగా వెంటనే కొన్ని షిప్స్ వెళ్తాయి, వాళ్ళని స్ట్రెచర్ మీదే పట్టుకొస్తారు. స్ట్రెచర్ పట్టుకొచ్చి వెంటనే వాళ్ళ యొక్క పల్స్ రేటు, బీపీ రేటు, ఇటువంటి వాటిని చూస్తారు. అలాగే వాళ్ళ యొక్క కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ లాంటివి ఎక్కిస్తారు వాళ్ళకి, అంటే డీహైడ్రేషన్ జరగకుండా ఇటువంటి వాటిని. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దానికి రిహాబిలిటేషన్. అక్కడి నుంచి హెలికాప్టర్ల మీద తీసుకొచ్చి అక్కడి నుంచి జాన్సన్ రీహాబిలిటేషన్ సెంటర్కి పట్టుకొచ్చి వీటన్నిటి కూడా ముందు జాగ్రత్త గమనిస్తారు. మొదటి 2 రోజులు దీని మీద జరుగుతుంది ప్రక్రియ. ఆ తర్వాత వచ్చేప్పటికి మిగతా 2 రోజులు వచ్చేప్పటికి ఇందాక మీకు నేను చెప్పినట్టుగా వాళ్ళు లేచి నిలబడతారు కదా, నిలబడటం కూడా అక్కడ కొంచెం కష్టం. మీకు తెలుసు, గాలిలో తేలాడుతున్నట్టుగా ఉంటారు అక్కడ. ఈరోజుకి మళ్ళీ మన నెల మీద నిలబడతాం. ఈ మార్పుని వాళ్ళు స్టడీ చేయించడము, వాళ్ళకి ఆ మజిల్ అట్రోపీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నాయో వాటిని స్టడీ చేసుకోవడము, అట్లాగే ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతున్నాయో మళ్ళీ వాటి చిన్నగా అలవాటు చేయడము. అక్కడేమో జల్ స్టేజ్లో తీసుకుంటారు కాబట్టి ఆ ఫుడ్ హ్యాబిట్స్కి తీసుకోవడము, వాటికి కావాల్సినటువంటి ప్రక్రియ చేపట్టము 3-4 రోజుల్లో వచ్చేస్తారండి. ఇక 5-6 రోజులు వచ్చేప్పటికి ఇందాక మీకు నేను చెప్పినట్లుగా ఈ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏవైతున్నాయో వాటికి అటెండ్ అవుతారు. వాటికి అటెండ్ అయ్యి వాళ్ళని తిరిగి మళ్ళీ మామూలు నార్మల్ భూమి మీద ఉన్నటువంటి సంబంధాలకు తీసుకురావడము, ఇలా టెస్ట్ చేస్తారండి. కాబట్టి ఇట్లా ఈ 6 రోజుల ప్రక్రియ ఇలా జరుగుతుంది. సర్వసాధారణంగా వీళ్ళు ఉన్నది కొద్ది రోజులే కాబట్టి అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు కాబట్టి పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఒక నార్మల్ చెకప్ లాగానే ఈసారి ఉంటుంది అనుకుంటున్నాం మనం. లాస్ట్ టైం సునీత విలియమ్స్ గారి నుంచి మనకు గుర్తుంది, ఆ రోజున కూడా ఒక 2 వారాలు 3 వారాలు అనుకున్నారు. అటువంటిది ఒక 45 డేస్ ఉన్నారు వాళ్ళు, సునీత విలియమ్స్ అని విలియన్ కూర్చోవాళ్ళు. ఈసారి బహుశా ఈ 6-7 రోజుల్లోనే సరిపోతుంది. ఇది ప్రక్రియ అండి. 2 రోజులేమో ఒక సిస్టము, ఇంకా 2 రోజులు మిగతా మజిల్ అట్రోపీ అంటే చూడటము, మిగతా 2 రోజులు సైకలాజికల్ ఎఫెక్ట్ చూడటము ఇచ్చేస్తారండి. వెంకటనారాయణ గారు, వారం రోజులు క్వారంటైన్ తర్వాత శుభాంశు శుక్లా కావచ్చు, మిగతా వ్యోమగాములు కావచ్చు, వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చా, లేకపోతే మరికొన్ని రోజులు అక్కడ ఏమైనా ఉండాల్సి వస్తుందా అమెరికాలో? ఇట్ ఈస్ యాక్చువల్గా ప్రోటోకాల్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ యూ థియరటికల్లీ స్పీకింగ్, ఎస్ దే కెన్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వచ్చు క్వారంటైన్ బయటకు వచ్చిన తర్వాత, అండ్ దే కెన్ ట్రావెల్ బికాస్ దిస్ ఏ షార్ట్ డ్యూరేషన్. ఇట్ ఈస్ 15 to 2 weeks to 3 weeks అనే జర్నీ అంటే ఇట్ ఈస్ షార్ట్ డ్యూరేషన్. వాళ్ళకు
ఫ్లై చేసే లేదా జర్నీ చేసే స్ట్రెంత్ అంతా వచ్చేస్తుంది. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవచ్చు, వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, అబ్జల్యూట్లీ నో ప్రాబ్లం ఫర్ ది షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ 2 to 3 weeks. ఓకే సార్. అలాగే ఇప్పుడు వెంకటనారాయణ గారు, శుభాంశు శుక్ల ఈ అంతరిక్ష యాత్ర చేయడం వల్ల భారత్కు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి? గగన్యాన్ కంటే ముందు చేపట్టినటువంటి ఈ మిషన్ యాక్సియం 4 మిషన్ ద్వారా శుభాంశును పంపించారు. దీనివల్ల ఏ అంశాలపైన ఆయన స్టడీ చేశారు? అవి భారత్ చేపట్టే గగన్యాన్కి ఏ విధంగా ఉపయోగపడతాయి? నిజం చెప్పాలంటే ఇది యాక్చువల్గా ఒక మనకు గగనయాన్ కంటే ముందు ఈ విధంగా ఒక ఐఎస్ఎస్కి వెళ్ళటం అనేది ఒక అంది వచ్చిన వరం లాంటిది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం మిషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, లోపల మన కన్సోల్స్ ఏంటి, మన యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ మనం ఏమైతే గగనయానికి మనం చేస్తున్నాం ఈజ్ ఇట్ సరిపడా ఉన్నాయా, దాని తర్వాత ఏమైనా సరే ల్యాకునాస్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు ఈఎస్ ఎక్స్పోజర్ ఇప్పుడు నాసా ఫెసిలిటీ చూశారు, ఆయన ఈసా ఫెసిలిటీ చూశారు, యాక్సియంలు చూశారు, అండ్ అఫ్కోర్స్ రష్యాలో ట్రైనింగ్కి వెళ్ళారు. నేరుగా ఐఎస్ఎస్కి వెళ్ళి అక్కడ ఆర్బిట్లో ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్లో వీళ్ళు 18 days ఉన్నారు. సో దీనివల్ల అంటే ఆర్బిట్లో మెయింటెనెన్స్ ఏంటి, ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏమి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి, దాని తర్వాత ఇప్పుడు ఈ లీక్ టెస్ట్లు, వాట్ ఆర్ ద మేజర్ ఫైర్, ఒకటి చాలా చాలా హజార్డస్, వెరీ వెరీ ప్యానిక్ సిచ్యువేషన్, ఎనీ ఎన్క్లోజ్డ్ సిస్టమ్స్, ఈవెన్ ఇన్ ద గ్రౌండ్ అయినా సరే, స్పేస్ అయినా సరే, క్లోజ్డ్ దాంట్లో అంటే ఫైర్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ హౌ టు ప్లాన్. మన గ్రౌండ్ మీద ప్లాన్ చేసినంత సింపుల్గా మనం స్పేస్లో ఇన్ ద మైక్రోగ్రావిటీలో ఈ ఫ్లోటింగ్ సిచ్యువేషన్లో మనం ప్లాన్ చేయలేము. సో హౌ టు ప్లాన్, హౌ టు ఎక్విప్మెంట్ యొక్క బెంచ్ కానీ, మీ యొక్క ఇన్స్ట్రుమెంట్ కానీ, హౌ టు ఫిక్స్, హౌ టు మౌంట్, వేర్ టు మౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకేంటంటే మనకు అసలు అంది వచ్చిన అవకాశం అనమాట. అన్నీ అర్థం చేసుకొని తీసుకొచ్చి మనకు ఈ సూట్ యొక్క కంఫర్ట్ ఏంటి, సూట్ యొక్క ప్లస్ మైనస్లు ఏంటి, మనం డిజైన్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ లాంచ్ అండ్ ఎంట్రీ సూట్ ఏంటి, ఇప్పుడు డ్రాగన్ వాళ్ళది ఏంటి, ఇప్పుడు రష్యన్ సూట్ ఎలా ఉంది, అమెరికా వాళ్ళ సూట్ ఎలా ఉంది. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఈయన అన్ని చూసుకొని తెలుసుకొని అన్ని గ్రహించి, యాజ్ ఈ సెడ్ మన ఇంటర్వ్యూ మన ప్రధానమంత్రితోటి మాట్లాడినప్పుడు చాలా బాగా చెప్పారు, నేను ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ స్పాంజ్ మాదిరిగా నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను, ఇవన్నీ తీసుకొచ్చి నేను మన యొక్క గగనయానికి కానీ, మన బిఐఎస్ భారత్ అంతరిక్ష స్టేషన్ కోసం కానీ, దాని తర్వాత నెక్స్ట్ మన మిగతా క్రూ మెంబర్స్ ట్రైనింగ్ కోసం కానీ ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. సో దిస్ ఈజ్ యాక్చువల్గా, అండ్ ఆల్సో ది హౌ టు వర్క్ విత్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి ఎలా పనిచేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఈజ్ ఏ ట్రెషర్ ఈజ్ బ్రింగింగ్ యాక్చువల్లీ. ఓకే సార్. అండ్ టుడే నౌ 215 kilometers లో ఉన్నాం ఇంకా మనం. సో జస్ట్ వీఆర్ అబౌట్ టు రీఎంటర్ ఓన్లీ. సో ఇట్ ఈస్ డిఆర్బిట్ బర్న్ ఈస్ ప్రోగ్రెసింగ్. ప్లీజ్ కంటిన్యూ. సరే సార్. రఘునందన్ గారు, ఇప్పుడు అలాగే శుభాంశు శుక్ల ఏ అంశాలపై అయితే అధ్యయనం చేశారో, ఆయన ప్రయాణం ఈ ఎక్స్పీరియన్స్ చేశారో, దీన్ని మిగతా గగన్ యాత్రికులతోటి ఏ విధంగా షేర్ చేసుకుంటారో, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ మిషన్కి ఇది ఎలాంటి అడ్వాంటేజ్గా భావించవచ్చు? అవునండి. సో ఇప్పుడు ఒకటి ఇందాక నారాయణ సార్ మనకు చెప్పినట్టుగా ఏ రకంగా మనకి ఫ్యూచర్లో మన దేశానికి ఉపయోగపడుతుందని వారు చెప్పారు. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క మిషన్లో మొత్తం నాకు తెలిసినంతవరకు 62 ఎక్స్పెరిమెంట్స్ అండి. 32 దేశాలకు సంబంధించినవి 62 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో మన భారతదేశానికి సంబంధించినవి 7 ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఈ 7 ఎక్స్పెరిమెంట్స్ని కూడా శుభాంశు శుక్ల గారు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున చేశారు. అవి ఆ 7 ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మయోజెనసిస్ అనేది ఇన్స్టమ్ అనే ఒక బెంగళూరులో బేస్డ్ ఆర్గనైజేషన్కి సంబంధించిందండి. తర్వాత వయాజర్ టార్డిగ్రేడ్ అని, తర్వాత స్పేస్ మైక్రో ఆల్గే, తర్వాత సైనోబ్యాక్టీరియా ఇన్ మైక్రోగ్రావిటీ, తర్వాత స్ప్రౌట్స్ ధార్వాడ్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ అది, తర్వాత వయాజర్ డిస్ప్లే ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్, ఫుడ్ క్రాప్ సీడ్స్, ఇలా 7 ఎక్స్పెరిమెంట్స్ని చేశారండి. అదే కాకుండా యాక్చువల్గా ఈ యొక్క శుభాంశు శుక్ల శరీరమే ఒక ప్రయోగశాల అండి. అంటే ఒక మానవుడు అంతరిక్షంలో వెళ్తే తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి,
ఏ రకంగా చేంజెస్ వస్తాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి, తన బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది, లేదంటే తన ఆహారం ఎలా ఇదవుతుంది, ఇట్లా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్. అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక నిరంతర ప్రయోగశాల అండి. ఆ ప్రయోగశాలలో ఈరోజు అయితే శుభాంశు శుక్లా వెళ్ళారో వారి శరీరం కూడా ఆ కంటిన్యూడ్ రీసెర్చ్కి ఒక భాగం. అయితే ఇందులో 7 ఎక్స్పెరిమెంట్స్లో ఒక ఆసక్తికరమైన ఎక్స్పెరిమెంట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇది మీకు టార్డిగ్రేడ్ అని ఉంటుంది అనమాట అండి. అది సూక్ష్మజీవి, అది మనకు చెరువు కుంటల దగ్గర దొరుకుతుంది. అది మనకి గట్లు ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది. చాలా ఒక గుండు సేదు కన్నా చిన్నగా ఉంటుంది అది జీవి. అయితే అది యాక్చువల్గా మనం దాని ఫోటో చూస్తే ఏదో పెద్ద స్పేస్ సూట్ వేసుకుని ఉన్నట్టుగా ఉంటుంది అది మామూలుగా మీరు మైక్రోస్కోప్ నుంచి కనుక చూస్తే. అయితే ఆ ఒక జీవి స్పెషాలిటీ ఏమిటంటేనండి, అది -100°C టెంపరేచర్ని తట్టుకోగలుగుతుంది. ప్లస్ టెంపరేచర్స్ 100 degrees ప్లస్ టెంపరేచర్స్ కూడా మీరు పెడితే కూడా సర్వైవ్ కాగలుగుతుందండి. అయితే ఎలా చేయగలుగుతుంది ఇది? ఈ ఒక దాంట్లో ఏ మెథడాలజీతో ఇది సర్వైవ్ కాగలుగుతుంది? అమాంతంగా టెంపరేచర్స్ తగ్గిపోయినా పెరిగిపోయినా అంత సూక్ష్మజీవి ఎలా బతుకుతుంది అనే ఒక ఎక్స్పెరిమెంట్ శుభాంశు శుక్లా గారు చేసిన పరిస్థితి అండి. సో ఆ వివరణ మనకు తర్వాత అంటే ఇదంతా చాలా యూస్ఫుల్ అవుతుంది విశ్వవ్యాప్తంగా ఉన్న ఇందులో. అదే కాకుండా ఫుడ్ క్రాప్స్ అంటే ఒక సీడ్ని జర్మినేట్ చేసి బీజాన్ని పెట్టి అది మొలకలు వచ్చేదాకా పెరిగేదాకా కూడా ఒక ప్రయోగం చేశారు. ఇట్లాంటి ఎన్నో ప్రయోగాలు ఇందులో చేశారండి. అండ్ ఒక మాట అండి, ఇప్పుడు ఈ ఒక మిషన్ అలాగే అంటే ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ని మిగిలిన గగనయాత్రిలతోటి ఏ విధంగా షేర్ చేసుకుంటారు, అవి వాళ్ళకి ఎలా ఉపయోగపడబోతున్నాయి, గగనయాన్ మిషన్కి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఇదే విషయాన్ని ఇంకో రకంగా ఆలోచిస్తే ఒక క్రిటిసిజం కూడా జరుగుతుందండి ఈ ఎంటైర్ మిషన్లో. అదేంటంటే ఇప్పుడు ఈ అవకాశం కొరకు మన భారతదేశం అట్లీస్ట్ 500 కోట్లు ఖర్చు పెట్టిందండి ఈ శుభాంశు శుక్లా గారు అంతరిక్షం వెళ్ళడానికి. అయితే మరి ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారు? కేవలం వెళ్ళి రావడానికా అంటే ఇక్కడ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకోవాలండి. బేసికల్గా 2018లో మన భారతదేశం ఏం చేసింది అంటే మన ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు, సొంత గడ్డ మీద నుంచి సొంత వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాలి అనే ఒక అనౌన్స్మెంట్ ఆయన 2018లో చేశారు. సో 2023 వరకు కూడా మనం సొంతంగానే చేస్తామని అనుకున్నాము. అండ్ మన ఒక లాంచ్ వెహికల్ని తయారు చేసుకున్నాం, సొంతంగా క్రూ మోడల్ని తయారు చేసుకున్నాం. వాటిని మనం ముందుగా అన్మాన్డ్ వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఒక 2 టెస్టులు చేసి తర్వాత మనం చేద్దాం అనుకున్నామండి. సో మధ్యలో కరోనా రావడం వల్ల ఇదంతా కూడా కొద్దిగా డిలే అయ్యింది. అయితే దీని తర్వాత ఒకసారి ఈ మానవ సహిత మిషన్స్ మనం చేసుకున్న తర్వాత మనం ఏమనుకున్నాము అంటే ఇది కొనసాగించుతూ మనం కూడా మన భారత్ కూడా భారత్ అంతరిక్ష స్టేషన్ BAS అని నిర్మించాలని అనుకుంటుందండి. సో ఆ ఒక నిర్మాణం ఎలా ఉంటుంది అంటే 5 మోడ్యూల్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏమో చాలా పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ లాగా ఉంది, అది అంచెలంచెలుగా దాన్ని కొన్ని దశాబ్దాలుగా కడుతూ వస్తున్నారు. సో మన భారతదేశం కూడా భారత్ అంతరిక్ష స్టేషన్ అని కట్టాలనుకుంటుంది. సో దానికి సంబంధించిన మొదటి మాడ్యూల్ 2027లో వెళ్ళబోతుందండి. అది భూమి కక్షలోకి మొదటిగా ఒక మాడ్యూల్ పెడతారు, తర్వాత 2, 3, 4 అలా మన భారత్ కూడా సొంతంగా నిర్మించుకుంటుంది. మరి ఇట్లాంటి అవకాశం అంటే ఇలా ఇప్పుడు శుభాంశు శుక్లా గారికి ఎట్లాంటి అవకాశం దొరికిందంటే అండి, యాక్చువల్గా ఏ మిషన్లో అయినా సరే కమాండర్ చాలా పెద్ద రోల్ ప్లే ఉంటుంది. అయితే ఈ కమాండర్ ఒక రోల్ ఏమిటంటే ఇది ఇంటర్నేషనల్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి సేఫ్గా తిరిగి వచ్చే బాధ్యత అంతా కూడా వారి మీదనే ఉంటుంది. ఒకవేళ కమాండర్కి ఏదైనా జరిగితే ఆర్ ఏదైనా కారణాల చేత వారు చేయలేకపోతే పైలట్గా అవన్నీ కార్యక్రమాలు మన శుభాంశు శుక్లానే చేయాలండి. సో ఇట్లాంటి ఒక పెద్ద అవకాశం లైవ్గా ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇందులో ఈయన ఏదైతే నేర్చుకున్నాడో మన భారతదేశం 2035 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఒక భారత్ అంతరిక్ష స్టేషన్ కట్టాలనుకుంటుంది. ఆ స్టేషన్కి కట్టడానికి కావాల్సిన చాలా వరకు నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం, దాన్ని ఆపరేట్ చేసే అవకాశం వచ్చింది. సో డెఫినెట్గా ఆయన ఒక వాల్యుబుల్ అసెట్ అని చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ ఒక 10 years వరకు. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు ఈ స్పేస్కు పంపేటువంటి వ్యోమగాముల్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, దాని ప్రక్రియ ఎలా సాగుతుంది? సర్వసాధారణంగా అండి ఈ పైలట్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వార్ ఫీల్డ్ పైలట్స్ అక్కడి నుంచి తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఈ పైలటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రెండవది దానికి కావాల్సిన ఆరోగ్య స్థితి ఉంటుంది. వీటి ముందు అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తారు. అప్లికేషన్స్ కాల్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి రకరకాల ఇంటర్వ్యూస్ జరుగుతాయి, వాళ్ళ యొక్క ఫిజికల్ టెస్టులు చేస్తారు.
అదేవిధంగా మెంటల్గా వాళ్ళకి ఎంతవరకు సామర్థ్యం ఉంది అనేది దాన్ని చూస్తారు. చూసి చాలా విగరస్గానే దాన్ని వర్క్ జరిగిన తర్వాత కొద్దిమందిని చూజ్ చేస్తారు. కొద్దిమంది చూజ్ చేసిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఏం శిక్షణ ఇస్తారు అని అంటే, మనం చాలాసార్లు చెప్పిన విషయం, మనకి స్పేస్లో గ్రావిటీ ఉండదు, మైక్రో గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది అనేది. కాబట్టి మరి మైక్రో గ్రావిటీలో వీళ్ళు నివసించాలి. కాబట్టి ఇక్కడ మైక్రో గ్రావిటీ సిచ్యువేషన్ని భూమి మీద క్రియేట్ చేస్తారు ల్యాబొరేటరీస్లో. క్రియేట్ చేసి మైక్రో గ్రావిటీలో వీళ్ళు ఏ రకంగా ఉండగలుగుతున్నారు ఏమిటనే దానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళకి అక్కడ తీసుకోవాల్సినటువంటి జెల్ మెటీరియల్ లాంటి వాటిని తయారు చేసి వాటిని ఇంపార్ట్ చేస్తారు. అదేవిధంగా సైకలాజికల్గా టెస్టులు చేస్తారు. ఇందాక మీకు చెప్పినట్టుగా నేను అక్కడ పరిమితమైన స్టేట్లో ఉండాలి, కొద్ది ప్రదేశం ఉండాలి, ఎలూఫ్గా ఉండాలి, దాదాపు ఎలూఫ్గా ఉండాలి. అదేవిధంగా అక్కడ గాలిలో తేలియాడుతూ ఉంటారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన రకరకాలైనటువంటి పరీక్షలు వాళ్ళు చేస్తారు. తర్వాత ముఖ్యంగా వీళ్ళు ప్రయోగాలు ఎలా చేయాలి అక్కడ. ఉదాహరణకి సుభాష్ శుక్లా గారు ఒక 6 ప్రయోగాలు 7 ప్రయోగాలు చేశారు మనం చెప్పుకుంటున్నాం. మనకి రేడియో నానో డోసిమీటర్ ఒకటి ఉంది ఈ రేడియేషన్స్ అబ్జర్వ్ చేయడానికి. అలాగే ఈ మనకి స్టెమ్ సెల్స్ మీద ప్రయోగాలు చేశారు. కనుక ఇవి ఎట్లా ప్రయోగాలు చేయాలో కూడా తెలియాలి. మామూలుగా అయితే ఒక పైలట్కి తెలియదు. కాబట్టి ఏవైతే సంస్థలు ఉన్నాయో, మనకి ఒక నేషనల్ సంస్థలతోటి ఒప్పందం జరిగింది, ఇస్రో వాటి ద్వారా ఈ ప్రయోగాలు చేపిస్తుంది అనేది మనకు కనబడుతుంది. కాబట్టి వాటి ద్వారా ట్రైనింగ్ చేపిస్తారు వీళ్ళకి. అక్కడ వెళ్ళదా ఎలా చేయాలి, దీన్ని ప్రయోగాలు ఎలా చేయాలి. ఉదాహరణకు చూడండి, వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ బ్లడ్ ఫ్లో ఇలాంటి వాటిని స్టడీ చేయడం కోసం వాళ్ళకి ఒక ఇవి హెడ్ డ్రెస్ ఉంటుంది, హెల్మెట్స్ లాంటివి ఉంటాయి. కాబట్టి ఆ హెల్మెట్స్ పెట్టుకోవటము, వాటిని ఏ రకంగా రికార్డ్ చేయాలని చూడటము, అదేవిధంగా కొంత సమాచారాన్ని భూమికి పంపిస్తారు వాళ్ళు. ఆ భూమికి ఎలా పంపించాలి, ఇటువంటి అన్నిటి కూడా వాళ్ళు నేర్పుతారండి. అందులో మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్ని, అక్కడ ఉన్నటువంటి వాటిని, అక్కడ స్పెషల్ చైర్స్ ఉంటాయి, స్పెషల్ బెడ్స్ ఉంటాయి, స్పెషల్ టాయిలెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు తెలియాలి ఎలా వాడుకోవాలనేది. వాళ్ళు ఆఖరికి బ్రషింగ్ దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఒక్కోటి చేస్తారు. వీళ్ళు ప్రయోగాలు ఎలా చేయాలో చెప్తారు. ఆ లోపలే తిరిగి మళ్ళీ ఏదైనా కనుక ప్రత్యేకమైన పరిస్థితులు వస్తే అక్కడ రేడియేషన్ లెస్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది మళ్ళీ అక్కడ స్పేస్ స్టేషన్లో. వీళ్ళ కనుక మరీ ఎక్కువగా రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్నాం, ఆరోగ్య దెబ్బతింటారో అక్కడ పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా అక్కడ వాళ్ళు ఏ రకంగా జీవించాలో ఆ మొత్తము ప్రయోగాలు ఇక్కడ చెప్తారు. ఓకే. అలాగే పైకి వెళ్ళేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు వాయిజర్ డిస్ప్లే అంటామండి. వాయిజర్ డిస్ప్లే అంటే అర్థం ఏంటంటే, ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కంటి కదలికలు ఉంటాయి, వాటి మధ్య సమన్వయం ఉండొచ్చు. మన 2 కళ్ళకి సమన్వయం ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం. కనుక కదలికలు ఎలా ఉంటాయి, ఎట్లా మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా నేర్పడం జరుగుతుంది. వెంకటనారాయణ గారు, అలాగే ఇప్పుడు ఈ అంతరిక్ష యాత్రకి వెళ్ళినటువంటి వ్యోమగాములు అక్కడ భారరహిత స్థితిలో ఉండడం వల్ల కొంత మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు, లేకపోతే శారీరకంగా ఇదంతా ఇబ్బందులు పడతారు. ఇట్లాంటి స్థితిలో వాళ్ళు ప్రయోగాలు సమర్థంగా ఎలా నిర్వహించగలుగుతారు, వాళ్ళకి ఏ విధంగా కింది నుంచి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్? ఓకే, ఇక్కడ మీకు 2 విషయాలు మీకు ప్రేక్షకుల కోసం క్లారిటీ ఇస్తాను. ఓకే, నౌ వీఆర్ T-10 minutes అండ్ యాక్చువల్గా ఇప్పుడు క్రూ మోడ్యూల్ 80 kilometers ది మోస్ట్ సివియర్ మోస్ట్ కండిషన్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. 80 kilometers నుంచి 30 kilometers. దిస్ ఈజ్ ఈ పీరియడ్ అన్నమాట. 1600 to 1700 degrees centigrade ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది. లైక్ ఏ ఫైర్ బాల్ మాదిరిగా ఇప్పుడు అది ఎంటర్ వస్తూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, మైక్రోగ్రావిటీ ఈజ్ యాక్చువల్గా ఏ మిస్నామర్. వెయిట్లెస్నెస్ వి ఫీల్, అంటే మనం వెయిట్లెస్నెస్ ఫీల్ అవుతాం అక్కడ. ఇప్పుడు మనకు ఎర్త్ మీద ఏంటంటే 9.8 meters per second square అనేది గ్రావిటీ. గ్రావిటీ లేదు అని చెప్పి మనం స్పేస్ లో 400 kilometers దగ్గర 0 అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ స్టిల్ వీ హ్యావ్ 88% గ్రావిటీ ఈజ్ వర్కింగ్ ఆన్ ది స్టేషన్, ఆన్ ద క్రూ, ఆన్ ద క్యాప్సూల్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వీఆర్ ఇన్ ద ఆర్బిట్. కాబట్టి మనం భూమికి మనకు ఒక పక్కనేమో భూమి ఆకర్షణ శక్తి, ఇంకో పక్కనేమో సెంట్రిఫికల్ ఫోర్స్ రాకెట్ ఏదైతే మనకి ఇచ్చిందో ఆ స్పీడ్ ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్తుంది, ఒకటి కిందికి లాగుతూ ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు అటు కింద పడలేము, అటు పైకి పోలేము. ఆ వెయిట్లెస్నెస్ లాగా ఉంటాం మనం. ఈ వెయిట్లెస్నెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ 24 hours స్పేస్ సిక్నెస్, వీ కాల్ స్పేస్ సిక్నెస్ అని ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మనకు భూమి మీద ఉన్నప్పుడు ఏంటంటే కాళ్ళ వైపు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, తల వైపు తక్కువగా ఉంటుంది. ఎంతసేపు పడుతుంది సార్? ఇంకా వచ్చేసారా దగ్గరకి? ఎంతసేపు పట్టొచ్చు వాళ్ళు ల్యాండ్ అవడానికి? ఇట్ యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు 60 kilometers లో ఉన్నారు. ఇప్పుడు ది మోస్ట్ క్రిటికల్ ఫేస్ వాళ్ళు పాస్ అవుతున్నారు. బ్లాక్అవుట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో 6 to 7 minutes బ్లాక్అవుట్ ఉంటుంది అప్ టు 30 kilometers హైట్ వచ్చేంత వరకు.
నౌ దే ఆర్ పాసింగ్ త్రూ బిట్వీన్ 80 and 30 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు. ఓకే సార్